శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా సంగారెడ్డి పట్టణ పరిధిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో ఆలయ అర్చకులు నాగరాజు శర్మ, శివపంతులు ఆధ్వర్యంలో శివలింగానికి అభిషేకాలు, అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చే భక్తుల కోసం కొడిదే కీసే భుజంగారి కుటుంబం సభ్యులు కొడిదే సందీప్ బాబు ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ, శ్రావణ మాసం పరమశివునికి, ప్రకృతికి విశిష్టమైన మాసం అని, ఇట్టి మాసంలో ఆలయానికి వచ్చే నిష్ఠతో భక్తి శ్రద్ధలతో వచ్చే వారికి మరియు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించిన కొడిదే భుజంగారి కుటుంబం సభ్యులకు శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలిపారు. కీసే కొడిదే భుజంగారి కుటుంబం సభ్యులు గత 15 సంవత్సరాలుగా భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారని అన్నారు. అదే విధంగా శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి పెండింగ్ పనులను ఆలయ కమిటీ వారు, దేవాదాయ శాఖ వారు వెంటనే పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్న ప్రసాద వితరణ కర్తలు కొడిదే యాదగిరి, మహేష్ కుమార్, సందీప్ బాబు, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్, సహా కార్యదర్శి పాండురంగం, శ్రీకాంత్, సాయి వరాల, యువ నాయకులు సంతోష్, రాఘవేంద్రచారి, జీవన్, సుధీర్, శ్రవణ్, సునీల్ గవాస్కర్, శ్రీకాంత్ తో పాటు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాసం మొదటి సోమవారం పురస్కరించుకొని సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలో గల శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయానికి మరి ఇక్కడ పరిసర ప్రాంత భక్తులు తెల్లవారుజామున నుంచి వచ్చి అధిక సంఖ్యలో మరి ఇక్కడ శివాలయాన్ని దర్శించుకొని అభిషేక కార్యక్రమాలను పాల్పంచుకోవడం జరుగుతున్నది. గత 10-15 సంవత్సరాలుగా సంగారెడ్డి వాస్తవులు మరి కీర్తిశేషులు కొడిదే భుజంగం గారి కుటుంబ సభ్యులు ఈ ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మరి నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఎంతమంది భక్తులు వచ్చినా వారి కుటుంబ సభ్యులు వారందరికీ మరి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మరి ఈ శ్రావణ మాసం పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి భక్తులు ఎక్కడ శివాలయాలు ఉన్నా అధిక సంఖ్యలో మరి శివాలయాన్ని దర్శించుకొని అభిషేకాలు మరి మిగతా పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతున్నది. మరి ఇక్కడ ఆలయానికి వచ్చిన భక్తులకు ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు ఉండాలి. మరి ప్రతి ఒక్కరికి మరి పిల్ల పాపలు, కుటుంబ సభ్యులు, పాడి పశువులు అందరి సుభిక్షంగా ఉండాలని మేము కోరుకోవడం జరుగుతున్నది. మరి ఆలయం కూడా గత కొంతకాలంగా నిర్మాణం పూర్తి కాకుండా మరి నిర్మాణం ఆగిపోయింది. పూర్తి స్థాయిలో ఇక్కడ పాలకవర్గం కానీ, ఎండోమెంట్ శాఖ వారు కానీ ఈ ఆలయాన్ని నిర్మించి మరి భక్తులకు మరి సరైన సౌకర్యాలు కల్పించి మరి సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి యొక్క పేరు ప్రఖ్యాతలను ఈ ఆలయం వల్లనే వచ్చినాయి కాబట్టి మరిన్ని రోజులు ఈ ఆలయాన్ని మరి అభివృద్ధి చేసి మరి పోతిరెడ్డిపల్లి ప్రాంతానికి సంగారెడ్డి జిల్లాలో ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంచే విధంగా కృషి చేశారని తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమం నిర్వహిస్తున్న కొడిదే భుజంగం గారి కుటుంబ సభ్యులకు, ఇక్కడికి వచ్చే భక్తులందరికీ మరొకసారి శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.